క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఈ కొద్ది మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయం ఏమిటంటే 2025 సంవత్సరం అంతా దేవుడు ఆయన సజీవ రెక్కల కింద మనందరినీ కాపాడి భద్రపరిచి 2026వ సంవత్సరానికి మనందరినీ తీసుకువచ్చినందుకు మన దేవునికి స్తోత్రాలు. అయితే మనము జనవరి 1వ తేదీన మన మందిరాల్లో మనమంతా కలిసి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాము. ఆ వాగ్దానాలు మనం ఎందుకు తీసుకుంటామంటే ఆ వాగ్దానము ఆ సంవత్సరం అంతా మన పట్ల నెరవేర్చబడడానికి, మన కుటుంబాలు దీవించబడాలని, మన జీవితాలు ఆశీర్వదించబడాలని మనము వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాము. మంచిదే, అది తప్పేమీ కాదు. కానీ దేవుడు ఆ సంవత్సరం అంతా మన పట్ల ఏ కార్యము చేయబోతున్నాడో అని వాగ్దానము మనకు ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము 2026 సంవత్సరం కూడా మీరందరూ వాగ్దానాలు తీసుకున్నారు. ఆ వాగ్దానము మీ అందరి పట్ల నెరవేర్చబడునుగాక. ఆమెన్. అలాగే ఈ సంవత్సరము 2026వ ఈ సంవత్సరము సార్వభౌముడు మినిస్ట్రీస్ తరపున దేవుడు నాకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని దేవుడు నాకు ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నేను తీసుకున్నప్పుడు నేను ఒక్కసారిగా షాక్ కావడం జరిగింది. ఏంటి ప్రభువా, ఇలాంటి వాగ్దానం ఇచ్చావు అని. ఎందుకంటే నేను ఊహించలేదు ఇలాంటి వాగ్దానం దేవుడు నాకు ఇస్తాడని. కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, కొన్ని మాటలు కూడా నేను ఇదివరకే పడి ఉన్నాను. అయితే అవన్నీ పక్కన పెట్టేశాను. నేను ఎవరిని పట్టించుకోను, ఎవరి మాటలు పట్టించుకోను. అలాగే నేను ఎవరి దగ్గర నేను బానిసత్వంగా ఉండను. అది నా క్యారెక్టర్. కాబట్టి దేవుడు నాకిచ్చిన ఈ సంవత్సరం వాగ్దానం, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని దేవుడు సెలవిచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే ఈ సంవత్సరాన ఆయన నన్ను అభివృద్ధి పొందిస్తానని చెప్పాడు కనుక ఆ వాగ్దానాన్ని దేవుడు నా పట్ల నెరవేరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. కాబట్టి ఆనాడు అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానాన్ని ఈ రోజున ఈ సంవత్సరం నా పట్ల దేవుడు చెప్పడం జరిగింది. ఆ వాగ్దానమే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని దేవుడు చెప్పడం జరిగింది. కనుక ఆయన ఇచ్చిన వాగ్దానం సారముగా నేను కూడా ఈ 2026 సంవత్సరం అంతా ఆయన సేవలో బలంగా వాడబడతాను. అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తాను. దేవుడు నా పట్ల చెప్పిన వాగ్దానం కూడా ఆయన నెరవేర్చాడని నాకు దృఢమైన నమ్మకం ఉంది. కనుక నేను ఎవరిని పట్టించుకోను, ఎవరి మాటలు నేను తీసుకోను. నాకు దేవుడిచ్చిన పనిలో నేను కొనసాగిపోతాను. అలాగే ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడును గాక. అలాగే ప్రతి ఒక్కరూ వాగ్దానం తీసుకున్నారు. మరొకసారి మీ అందరి పట్ల ఆ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.